ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రియమైన వారలారా, దైవజనుడైనటువంటి పేతురు రకరకమైనటువంటి దేశముల వారికి, అనేకమైనటువంటి తెగల వారికి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును బోధించుచున్నారండి. దేవుని యొక్క వాక్యమును, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క జీవపు మాటలను బోధించుచున్నప్పుడు 3000 మంది రక్షింపబడి బాప్తిస్మము యేసుక్రీస్తు నామమున పొందుకోవడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, బాప్తిస్మము అనగా రక్షింపబడటం, రక్షణ. నమ్ము ప్రతివాడు రక్షింపబడునని దేవుని యొక్క వాక్యం తెలియబరుస్తుందండి. బాప్తిస్మము అనగా రక్షణ, రక్షింపబడము. లోకములో తెలిసి తెలియక చేసినటువంటి పాపములను, అపరాధములను అవి కడుక్కోవడం అనేది బాప్తిస్మం ద్వారా జరుగుతుందండి. దైవజనుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అననీయ అనేటువంటి దైవజనులు ఇక సౌలు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనుల నిమిత్తం కానీ, అతను పాపముల నిమిత్తం కానీ హెచ్చరించడం జరిగేదండి. నీవు చేస్తున్నటువంటి పాపములను, అపరాధములను ఎప్పుడు కడుక్కుంటావు అని చెప్పి హెచ్చరించడం అనేది జరిగేదండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకోవాలండి. బాప్తిస్మం తీసుకోవడం అంటే రక్షణ పొందడము, పాపములను, అపరాధములను కడుక్కోవడము. ఇక బాప్తిస్మం తీసుకుని తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఆయన యొక్క వెలుగు ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి బాప్తిస్మం తీసుకున్న తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వస్తున్నావు, దేవుని యొక్క మాటలు వింటున్నావు, ప్రభువారు లోకరక్షకుడు, నా రక్షకుడు అంగీకరించుతున్నావు. కానీ బాప్తిస్మం కానీ నువ్వు తీసుకోనట్లయితే ఈరోజు దేవాది దేవుని యొక్క మాటల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం తీసుకోవాలండి. బాప్తిస్మం తీసుకోవటం వలన పాపములన్నిటి క్షమించబడతాయి. అది కేవలము కూడా యేసుప్రభు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరియు దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఆయన యొక్క వెలుగు ప్రతి బాప్తిస్మం తీసుకున్న వారి మీద ఉంటుంది. కాబట్టి వారి జీవితంలో కూడా జయమును, దీవెనను పొందుకోగలుగుతారండి. ఈ ఉదయకాల సమయమున ప్రతి ఒక్కరూ కూడా ఇక దేవుని యొక్క రాజ్య వారసులుగా అవటానికి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఆయనకు వెలుగు పొందే నిమిత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం తీసుకోవడం సిద్ధపడాలని చెప్పి దేవాది దేవుడి యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్.